వ్యవస్థకు వెన్నుముక, నేడు కన్నీటి ధారకు నిలువెత్తు సాక్ష్యం, హక్కును భిక్షగా మార్చిన వైనం, విశ్రాంత జీవితం విషాదయాత్రగా మారుతున్న తీరుపై ప్రత్యేక కథనం. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రావట్లేదు వీళ్ళకి. ప్రభుత్వం అనే మహావృక్షాన్ని ప్రభుత్వ ఉద్యోగి వేరు వంటివాడు. వేరు ఎంత బలంగా ఉంటే చెట్టు అంతగా విస్తరిస్తుంది, ఫలాలను ఇస్తుంది. కానీ దురదృష్టవశాత్తు నేడు ఆ వేళ్ళని ఎండబెట్టే ప్రక్రియ నిస్సిగ్గుగా జరుగుతుంది. దశాబ్దాల పాటు తన రక్తాన్ని చెమటగా మార్చి ప్రజల సేవతలో జీవితాన్ని దారపోసిన ఉద్యోగికి పదవి విరమణ తర్వాత దక్కే ప్రశాంతత కాదు, ప్రశ్నార్థకమైన భవిష్యత్తు. ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడ మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఎంతోమంది ఎంప్లాయీస్ వాళ్ళకి పెన్షన్ సరిగా రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, వాళ్ళని ఒక భిక్షగాళ్ళ కన్నా హీనంగా చూస్తున్నారని ఎంతోమంది ధర్నా చేశారండి ఆ రోజు అక్కడ. ఒక ఉద్యోగి పదవి విరమణ పొందాక వచ్చే బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం ఇచ్చే ఉచిత కానుకలు కావు. అవి వారు దశాబ్దాల పాటు దాచుకున్న జీవితకాల కష్టార్జితం. వారి సొంత డబ్బును వారికి ఇవ్వటానికి నెలల తరబడి ఏళ్ల తరబడి వేచి చూసేలా చేయటం అంటే ఆ ఉద్యోగి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే. ఇది కేవలం ఆర్థిక జాప్యం కాదు, ఒక రకమైన వ్యవస్థాపక నేరం. సంక్షేమ పథకాలకు కోట్ల కొమ్మరిస్తున్న పాలకులు ఆ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన ఉద్యోగిని విస్మరించడం అత్యంత శోచనీయం. విశ్రాంత జీవితం విషాదయాత్ర. వృద్ధాప్యంలో సహజంగానే వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆ సమయంలో అండగా ఉండాల్సిన గ్రాట్యుటీ, కమ్యూనికేషన్ సొమ్ము అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు హాస్పిటల్ ఖర్చుల కోసం ఇతరుల ముందు చేతులు దాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, తమ సొంత డబ్బుల కోసం ఆఫీసు చుట్టూ తిరగాల్సి రావటం ఒక ఎత్తైతే, అవినీతి కోరలు, పర్సంటేజీల పేరుతో లంచాలగటం వ్యవస్థ దిగజారుతనానికి పరాకాష్ఠగా మారింది. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారల్లో నిలిచే ఉద్యోగిని నిర్లక్ష్యం చేయడం అంటే ప్రభుత్వ పునాదులను స్వయంగా బలహీనపరచుకోవటమే. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా అని వీళ్ళ పరిస్థితి. పెన్షన్ కోసం వీళ్ళు ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే నాకెంత ఇస్తావు, నువ్వు బతికే ఉన్నావు సర్టిఫికేట్ తీసుకురా, నువ్వే అని సర్టిఫికేట్ తీసుకురా, ఇలా రకరకాల కొర్రీలు, రకరకాల మాటలతో వాళ్ళని ఎంతో అవమానిస్తుంటారు. కొంతమంది బలిసిన అధికారులు అయితే, ఈ మాట అంటున్నాను నిజంగా అంటున్నా, కొంతమంది బలిసిన అధికారులు అయితే నువ్వు ఇంకా సావలేదనే అంటున్నారండి. నేను విన్నా, నేను చూసా. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల కోసం, రకరకాల వాటి కోసం ప్రభుత్వ సంస్థలకు వస్తే నువ్వు ఇంకా చావలేదని అని అడుగుతున్నారండి వాళ్ళని. వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపటి రోజున నీకు కూడా అదే పరిస్థితి వస్తారా బిడ్డ అని గుర్తుపెట్టుకోవాడు. ప్రభుత్వాలు వీళ్ళ విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా పనిచేస్తున్నాయో అర్థం కావట్లా. అసలు వీళ్ళ గురించి ఆలోచించట్లా. ఉచిత అంటే ప్రజలకి ఉచితాలు ఇవ్వటంలో ఉన్నంత శ్రద్ధ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వటంలో ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళ హక్కు అది.